అమెజాన్ లో వర్క్ చేస్తూ ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ 40,000 వరకు ఎయిన్ చేశాను. ఐ నో మీరు నంబర్ అని నాకు తెలుసు, అందుకే నా పేమ్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు అక్టోబర్ 1st నుంచి 31st వరకు నేను 16,000 అయితే ఎయిన్ చేశాను. ఓవరాల్ గా 584 ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఆర్డర్స్ లోకి వెళ్ళి నాకు 16,000 రూపీస్ ఎర్నింగ్ అయితే వచ్చింది. నా పేమ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. పేమెంట్ హిస్టరీలోకి వెళ్ళినట్టయితే నేను ఎన్నిసార్లు విత్డ్రా చేశాను అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇది నేను జూలైలో స్టార్ట్ చేశాను. జూలైలో 61 రూపీస్ వచ్చింది, ఆగస్ట్ లో 1400, తర్వాత సెప్టెంబర్ లో 6,000, అక్టోబర్ లో 7,000, నవంబర్ లో 7,000 అండ్ డిసెంబర్ లో 16,000 వస్తుంది పేమెంట్. సో చూసారు కదా, మీరు కూడా అమెజాన్ లో వర్క్ చేస్తూ మనీ సంపాదించుకోవాలనుకుంటే ఈ వీడియోని కంటిన్యూస్ గా వాచ్ చేయండి. సో ఈ వీడియోలో మీకు అమెజాన్ అసోసియేట్ అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ దాని నుంచి అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలి, దాని తర్వాత ఎర్నింగ్ ఎలా చేయాలి అనేసి క్లియర్ గా మాట్లాడుకుందాం. చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు నన్ను ఇన్స్టాగ్రామ్ లో గానీ కామెంట్స్ లో గానీ. సో వాళ్ళందరికీ ఈ వీడియో టోటల్ గా చూసాక అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. బట్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి ఎర్నింగ్ కంటెంట్ మెథడ్స్ కానివ్వండి, ఆన్లైన్ బిజినెస్ ఐడియాస్ కానివ్వండి మా ఛానల్లో వస్తుంటాయి. మీకు చాలా యూజ్ అవుతాయి. వాటిని చూసి మీరు కూడా ఆన్లైన్ లో ఎర్నింగ్ ఎలా చేయాలో నేర్చుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేసి మనీ కూడా సంపాదించవచ్చు. సో మేక్ షూర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దాని తర్వాత అప్రూవల్ కోసం ఏం చేయాలో చెప్తాను. ఈ వర్క్ మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుని డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే సిస్టమ్ వ్యూ లాగా అనిపిస్తుంది. నేను మీకు సిస్టమ్ స్క్రీన్ మీద చూపిస్తాను, ఎందుకంటే మీకు బెటర్ గా అండర్స్టాండ్ అవుతుంది. ఇది మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు కంప్లీట్ గా. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి అమెజాన్ అసోసియేట్ అని సర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు సైన్ అప్ అవ్వాలి, రికమెండ్ చేయాలి, ఎర్నింగ్ చేయాలి. అప్ టు 10% వరకు మనకు అఫిలియేట్ ఫీ అయితే వస్తుంది, కమిషన్ అయితే వస్తుంది అనమాట. సో సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ అమెజాన్ లో ఒక అకౌంట్ ఉంటుంది కదా. సో ఆ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ తోని ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ అవ్వండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే క్రియేట్ న్యూ అమెజాన్ అకౌంట్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని కొత్త అమెజాన్ అకౌంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అవుతాను. వన్స్ లాగిన్ అయ్యాక ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. క్రియేటింగ్ యువర్ అమెజాన్ అసోసియేట్ అకౌంట్ అనేసి మనం 4 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్స్ లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ లో మనం అకౌంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకుంటా ఫస్ట్. తర్వాత హూ ఇస్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ అని ఉంటుంది. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీ అకౌంటే కాబట్టి. అండ్ సెకండ్ ఇది ఫర్ యూఎస్ టాక్స్ పర్పస్ ఆర్ యూ యూఎస్ పర్సన్ ఉంటుంది. ఒకవేళ మీరు యూఎస్ పర్సన్ అయితే ఎస్ క్లిక్ చేసుకోండి, నో అయితే నో పెట్టుకోండి. నేను నో కాబట్టి నో పెట్టుకున్నా. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా, లోడింగ్ తీసుకుంటుంది. సో సెకండ్ స్టెప్ అయితే వెళ్దాం. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనము ఎంటర్ యువర్ వెబ్సైట్ నేమ్ అంటుంది. ఎందుకంటే మనం అప్రూవల్ రావాలంటే మన వెబ్సైట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు వెబ్సైట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఫేస్బుక్ పేజ్ పబ్లిక్ లో ఉండే పేజ్, మీరు ప్రైవేట్ లో పేజ్ కాదు పబ్లిక్ లో ఉండే పేజ్ అయినా ఇవ్వచ్చు. లేదనుకుంటే ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా, ఆ ట్విట్టర్ అకౌంట్ లింక్ అయినా ఇక్కడ అయితే ఇవ్వచ్చు అనమాట. నాకు ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది కాబట్టి ఆ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇస్తాను. చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఇక్కడ టెలిగ్రామ్ లింక్ ఇస్తారు, టెలిగ్రామ్ ఛానల్ లింక్, యూట్యూబ్ ఛానల్ లింక్. అలా ఇవ్వడం వల్ల ఏమంటుందంటే రిజెక్ట్ అవుతుంది. టెలిగ్రామ్ అకౌంట్ ఇస్తే రిజెక్ట్ అవుతుంది పక్కా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకంటూ ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ లింక్ ఇవ్వండి, లేదా ట్విట్టర్ ఉంటే ట్విట్టర్ లింక్ ఇవ్వండి, ఆర్ ఎల్స్ ఫేస్బుక్ పేజ్ ఉంటే ఫేస్బుక్ పేజ్ అయినా ఇవ్వండి అనమాట. ఓకేనా? బట్ ఒక్కటి ఏంటంటే ప్రైవేట్ లో ఉన్న అకౌంట్స్ మాత్రం ఇవ్వద్దు, పబ్లిక్ లో ఉన్న అకౌంట్స్ పేజెస్ మాత్రమే ఇవ్వాలి. సో ఇక్కడ నా వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. నా వెబ్సైట్ లింక్ ని కాపీ చేసుకున్నాను, ఇక్కడ వచ్చేసరికి పేస్ట్ చేసేసాను. తర్వాత యాడ్ ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ట్విట్టర్ లింక్ అయినా అంటే ట్విట్టర్ అకౌంట్ లింక్ అయినా ఫేస్బుక్ పేజ్ లింక్, ప్రొఫైల్ లింక్ కాదు ఫేస్బుక్ పేజ్ లింక్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ. ఓకేనా? ఇచ్చేసిన తర్వాత సింపుల్ గా నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏమైనా యాప్ ఉంది అనుకోండి, యాప్ ఇవ్వచ్చు, లేదంటే లేదు. సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ లో వచ్చేసరికి మనం ఒక అసోసియేట్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. సో నేనేం పెట్టుకుంటా అంటే మిస్టర్ తేజ అని పెట్టుకుంటున్నా ఈ విధంగా. సో మిస్టర్ తేజ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. అది తర్వాత మీ వెబ్సైట్ దేని గురించి అంటే మనం ట్విట్టర్ లింక్ ఇచ్చామనుకోండి, ఆ ట్విట్టర్ గురించి చిన్నగా అబౌట్ రాయాలన్నమాట. అదే వెబ్సైట్ గురించి ఇచ్చామనుకోండి, వెబ్సైట్ గురించి చిన్నగా అబౌట్ రాయాలన్నమాట. చిన్న డిస్క్రిప్షన్ రాయాలి, నేను రాసి చూపిస్తాను మీకు. చూడొచ్చు ఈ విధంగా ఇచ్చాను అనమాట. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అమెజాన్ అసోసియేట్. ఇన్ మై వెబ్సైట్ వి పోస్ట్ ఆర్టికల్స్ ఆన్ గ్యాజెట్ రివ్యూస్ విత్ బయింగ్ లింక్ టు గెట్ సేల్స్. ఈ విధంగా ఇచ్చాను. మీరు ట్విట్టర్ అయితే కనుక ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అమెజాన్ అసోసియేట్. ఇన్ మై హ్యాండిల్ ఐ ట్వీట్స్ బెస్ట్ గ్యాడ్జెట్స్ ఇన్ అమెజాన్ విత్ బయింగ్ లింక్స్ అనేసి ఏదో ఒకటి అలా ఇచ్చేసేయండి. ఫేస్బుక్ పేజ్ అయినా అంతే ఇవ్వండి. ఓకేనా? తర్వాత ఏం చేస్తారంటే వాట్ టైప్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్స్ అని అడుగుతుంది. ఒకవేళ కనుక మీరు ఫేస్బుక్ పేజ్ అయినా ట్విట్టర్ హ్యాండిల్ అయినా ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు సోషల్ మీడియా పేజ్ గ్రూప్ ఇవ్వండి. ఓకేనా? లేదనుకుంటే బ్లాగ్ ఇచ్చేసేయండి. కంటెంట్ వెబ్సైట్ అయినా ఇవ్వచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాగ్ ఇచ్చేస్తున్నా, ఎందుకంటే నేను వెబ్సైట్ ఇచ్చాను కాబట్టి. తర్వాత హౌ డు యూ హియర్ అబౌట్ అస్ అనేసి ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేసుకొని మీరు ఎక్కడ నుంచి ఏదైనా ఇవ్వచ్చు అనమాట. నేను ఇక్కడ వర్డ్ ఆఫ్ మౌత్ అంతే ఇస్తున్నా. సో ఎందుకంటే నేను నోట్ తో విన్నా అనుకుని. సో దాని తర్వాత ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక క్యాప్షన్ ఉంటుంది. క్యాప్షన్ అయితే ఎంటర్ చేయాలి. నేను క్యాప్షన్ అయితే ఎంటర్ చేస్తున్నా. వన్స్ అది ఎంటర్ చేశాక ఇక్కడ టిక్ మార్క్
మార్క్ ఇచ్చేసి ఫినిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. కంగ్రాట్స్ సాయి తేజ, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ టు ద అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్, యువర్ యూనిక్ అసోసియేట్ ఐడి ఇస్ ఇది మన ఐడి అనమాట. సో దీంతోనే మనం ఎర్నింగ్ అయితే అవుతుంది అనమాట. మనం ఒక అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసినప్పుడు చివర్లో లాస్ట్ లో ఈ ఐడి అనేది కనిపిస్తుంది ఆ లింక్ లో. సో ఈ ఐడి అనేది మనకు వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు తర్వాత కూడా ఇవ్వచ్చు, బట్ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నా. సో నవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. తర్వాత పాస్వర్డ్ అయితే అడుగుతుంది, పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, దీని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇది ఎందుకు అంటే కనుక మనకు మినిమం పేమెంట్ 1000 రూపీస్. 1000 రూపీస్ అనే వెంటనే ఆటోమేటిక్ గా మన బ్యాంక్ అకౌంట్ కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు నెక్స్ట్ మంత్. ఇప్పుడు ఈ మంత్ అయింది అనుకోండి, నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్ గా మనకు బ్యాంక్ అయితే వచ్చేస్తుంది అనమాట. దానికోసం మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. బ్యాంక్ హోల్డర్ నేమ్ అంటే మన నేమ్, తర్వాత అకౌంట్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చింది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత బ్యాంక్ నేమ్, తర్వాత ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసి సబ్మిట్ అండ్ కంటిన్యూ విత్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసుకోండి. నేను అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇక్కడ మనకు చూసుకోవచ్చు చేంజ్ యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ స్టేటస్ ఇన్కంప్లీట్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇది ఫిల్ చేయకపోతే మీకు పేమెంట్ అయితే రాదు. కాబట్టి మీరు ఏం చేసుకున్న అమౌంట్ బ్యాంక్ అకౌంట్ కి రావాలంటే మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాలి. ఇది ఇప్పుడే మ్యాండేటరీ కాదు, మీకు పేమెంట్ ఎర్నింగ్ వచ్చిన తర్వాత కూడా ఫిల్ చేయొచ్చు. బట్ ఇప్పుడే ఫిల్ చేస్తే తర్వాత లొల్లేం ఉండదు అనేసి ఇప్పుడు నేను ఫిల్ చేస్తున్నా. సారీ ఫర్ ది ఇంటరప్ట్ గైస్. ఈ వీడియో స్పాన్సర్ చేసింది గో లాగిన్. మీరు మల్టిపుల్ గా ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, అలాగే టిక్ టాక్ అకౌంట్స్ వాడాలనుకుంటే ఈ గో లాగిన్ ప్లాట్ఫామ్ అనేది చాలా యూస్ఫుల్. ఇది మనకు ఓన్ గా VPN సెట్ చేసి ఇస్తుంది. అన్ని సోషల్ మీడియా అకౌంట్స్, అది కూడా మల్టిపుల్ అకౌంట్స్ ఒకే ప్లాట్ఫామ్ లో హ్యాండిల్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. ఇది ఒక సెక్యూర్ ప్లాట్ఫామ్ టు మేనేజ్ మల్టిపుల్ సోషల్ మీడియా అకౌంట్స్. అలాగే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వాటిని కూడా మనం సెక్యూర్ గా యూస్ చేయొచ్చు. అండ్ మన ఆన్లైన్ ప్రైవసీని 50+ కస్టమైజేషన్ పారామీటర్స్ తో హ్యాండిల్ చేస్తుంది. అండ్ మన కనుక టీమ్ ఉంటే మన ఓన్ ప్రొఫైల్ ని మన టీమ్ మెంబర్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు విత్ సర్టన్ టైలర్డ్ పర్మిషన్స్ తో. సో ఒకవేళ ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, రిజిస్టర్ అవ్వండి. మీకు ఫ్రీ ట్రయల్ వస్తుంది 7 days పాటు. ఒకవేళ మీకు నచ్చి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఈ కూపన్ కోడ్ ని యూస్ చేయండి. మీకు 40% డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా ఆర్ఎల్స్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇంకెందుకు లేట్, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, రిజిస్టర్ అయితే అయిపోండి. ఇంకా మనం మన ఓన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి మనం కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇండియన్ కరెన్సీ ట్యాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ప్రొఫెషనల్ బిజినెస్ నేమ్ ఉంటుంది. సో మీరు ఇస్తే ఇది ఇవ్వచ్చు, లేకుంటే లేదు, ఇది ఆప్షన్ అనమాట. దాని తర్వాత కిందికి స్క్రాల్ చేస్తే ప్రొవైడ్ యువర్ పాన్ కార్డ్. పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సో పాన్ కార్డ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. వన్స్ పాన్ కార్డ్ ఇచ్చాక కిందికి వచ్చేస్తే మీరు ఇక్కడ సిగ్నేచర్ ఇవ్వాలి. అంటే పాన్ కార్డ్ లో ఎవరిదైతే నేమ్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. దాంతో డేట్ ఆటోమేటిక్ గా ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకో సబ్మిట్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఇక్కడ ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎగ్జిట్ అయితే అయిపోతారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇండియన్ కరెంట్ ట్యాక్స్ స్టేటస్ కంప్లీట్. సో కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఎర్నింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆ పేమెంట్ మనం బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం కదా, దానికి పేమెంట్ అయితే వచ్చేస్తాను అనమాట. సో ఇప్పుడు అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అమెజాన్ అనేసి సెర్చ్ చేయండి అనమాట. ఈ విధంగా ఒకటి వస్తుంది కదా, ఇక్కడ టాప్ లో మీరు చూసుకోవచ్చు అమెజాన్ అసోసియేట్ సైట్ స్ట్రైప్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారా టెక్స్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు లింక్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ లింక్ ని మీరు ఎక్కడైనా షేర్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నా యూట్యూబ్ ఛానల్ ఉంది, నా డిస్క్రిప్షన్ లో లైక్ నేను ఈ మైక్ గురించి ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసుకుని ఎవరైనా బై చేస్తే నాకు కమిషన్ అయితే యాడ్ అవుతుంది అలా అన్నమాట. బట్ ఇక్కడ కొంతమందికి ఇక్కడ టెక్స్ట్ ఇమేజెస్ రావట్లేదు అంటున్నారు. మీ అకౌంట్ అప్రూవ్ అయినాక ఇవి 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఎట్ ప్రెసెంట్ అయితే టెక్స్ట్ ఒకటే చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఈ అమెజాన్ అసోసియేట్ సైట్ స్ట్రైప్ చూపించారు అనమాట. దానికోసం ఏం చేయాలంటే అమెజాన్ అసోసియేట్ కి అయితే వెళ్ళండి. దాని తర్వాత ఇక్కడ టూల్స్ ఆప్షన్ లో సైట్ స్ట్రైప్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు లెర్న్ మోర్ ఆప్షన్ కూడా దాని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి టిక్ మార్క్ ఇచ్చేసి ఎనేబుల్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ ఇక్కడ ఎనేబుల్ ఉంది కాబట్టి యాక్సెస్ డినైన్ అయితే వచ్చింది. సో ఒకవేళ ఎనేబుల్ కాకపోతే ఇక్కడ నుంచి క్లియర్ గా చేసుకోవచ్చు అనమాట. దీని గురించి యూట్యూబ్ లో కూడా ట్యూటోరియల్స్ ఉన్నాయి, అవి చూసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ సైట్ స్ట్రైప్ అనేసి ఈ విధంగా డాష్ బోర్డ్ రాకపోతే, ఐ మీన్ ఇక్కడ టాప్ కార్నర్ లో రాకపోతే అప్పుడు ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో క్లియర్ గా అర్థమైంది కదా అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలన్నది. ఇప్పుడు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసాం అంతే, బట్ దానికి అప్రూవల్ రావడానికి మాకు టైం పడుతుంది. సో అప్రూవల్ రావాలంటే ఏం చేయాలి అండ్ అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలి అనేది క్లియర్ గా చెప్పుకుందాం. ఎందుకంటే చాలా మంది అప్రూవల్ అనేది రిజెక్ట్ అవుతుంది, అప్లై చేస్తారు బట్ వాటికి రిజెక్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు చెప్పే పార్ట్ ని జాగ్రత్తగా వినండి, సో దట్ మీరు కూడా అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా అప్రూవల్ కూడా తెచ్చుకుంటారు అన్నట్టు. ఎందుకంటే ఇవే ట్రిక్స్ ఫాలో అయ్యి నేను మా బ్రదర్ కి అప్రూవల్ అయితే తెప్పించాను అనమాట. సో స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు కంగ్రాచులేషన్స్ అనేసి నాకు మెయిల్ కూడా వచ్చింది అన్నట్టు. సో ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమెజాన్ అఫిలియేట్ కి అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుందాం. నేనేం చేశాను, వెబ్సైట్
వెబ్సైట్ లింక్ ఇచ్చాను అప్రూవల్ కోసం. సో వెబ్సైట్ లింక్ ఇచ్చాను కాబట్టి నేను ఏం చేయాలంటే వెబ్సైట్ లో ఒక 2-3 ఆర్టికల్స్ రాస్తాను. లైక్ ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో లైక్ ఈ ప్రోడక్ట్ ఉంది అనుకున్నాం, ఈ గ్యాజెట్ ఉంది. సో ఈ గ్యాజెట్ మీద నేను ఏం చేస్తాను అంటే ఒక ఆర్టికల్ రాస్తాను. ఒక ఆర్టికల్ రాసి నా వెబ్సైట్ లో పోస్ట్ చేస్తాను. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, దీని మీద క్లిక్ చేశానా, ఇక్కడ ఒక ఆర్టికల్ రాసాను అనుకుందాం. సో ఇక్కడ డౌన్లోడ్ నా ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే బై నౌ అనే బటన్ పెట్టేస్తాను. సో అమెజాన్ అఫిలియేట్ లింక్ అయితే ఇక్కడ పెట్టేస్తాను. నేను ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ నేను టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేస్తే ఎవరైనా నా వెబ్సైట్ కి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, సో అమెజాన్ అఫిలియేట్ కి అయితే వెళ్తుంది. అక్కడ నుంచి బై చేస్తే నాకు కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో అది ఒక్క సేల్ వచ్చినట్టే కదా, ఒక్క సేల్ వచ్చినట్టే. బట్ ఈ మన వెబ్సైట్ కి ఎవరు వస్తారు అనుకోవచ్చు, చాలా మంది అంటారు. ఇప్పుడు నా వెబ్సైట్ లో పోస్ట్ చేస్తాను, ఓకే, బట్ నా వెబ్సైట్ కి ఎవరు వచ్చి విజిట్ చేస్తారు? అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మీ వెబ్సైట్ లింక్ ని కాపీ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్టికల్ రాశాను, ఆ ఆర్టికల్ ఇదే అనుకుందాం, ఓకేనా, ఇదే అనుకుందాం. నేను దీని గురించి ఆర్టికల్ రాశాను, దీని లింక్ వచ్చేసరికి నేను ఇక్కడ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ వెబ్సైట్ లింక్, ఐ మీన్ ఈ ఆర్టికల్ లింక్ టాప్ లో ఉంది కదా, ఈ ఆర్టికల్ లింక్ నేను కాపీ చేసుకున్నా. తర్వాత ఈ లింక్ నేను ఏం చేస్తా అంటే నా దూరపు ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా అనుకోండి, వరంగల్ లో ఉన్న ఫ్రెండ్ కి నేను సెండ్ చేస్తాను. సెండ్ చేశాక ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత దాని కింద ఆ బై నౌ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఆ ప్రొడక్ట్ ని బై చేయి. నీకు యూజ్ అయితే కనుక ఆ ప్రొడక్ట్ ని బై చేయి. బై చేసావనుకో అక్కడ నాకు 1 కమిషన్ అయితే వచ్చేసినట్టు, ఐ మీన్ 1 సేల్ అయితే వచ్చేసినట్టు, ఓకేనా. అలా మీరు 3 సేల్స్ కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, టెలిగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఈ వెబ్సైట్ లింక్, ఐ మీన్ ఈ ఆర్టికల్ లింక్ ని నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతాను అండ్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో పెడతాను. అలా పెట్టినట్టయితే ఇప్పుడు ఎవరైనా దాని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఈ వెబ్సైట్ కి అయితే వస్తారు, ఈ వెబ్సైట్ కి వస్తారు. ఇక్కడ దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుంటారు. దాని తర్వాత బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని బై చేస్తారు. అలా బై చేసినప్పుడు నాకు సేల్స్ అయితే కన్సిడర్ అవుతాయి. సేల్స్ వచ్చినాయి అనుకోండి, నాకు ఆటోమేటిక్ గా అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ట్విట్టర్ లింక్ ఇచ్చారనుకోండి, ట్విట్టర్ లో పోస్ట్ చేయండి. ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అనుకోండి, ట్విట్టర్ కి ట్వీట్ లింక్ అని ఉంటుంది, ఐ మీన్ ట్విట్టర్ ని ఎక్స్ అంటారు ఇప్పుడు. సో ఎక్స్ లింక్ ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత మీరు ఎక్కడన్నా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేర్ చేశారు అనుకోండి, దాని మీద క్లిక్ చేసుకొని ఎవరన్నా అక్కడికి వచ్చారనుకోండి, అక్కడ నుంచి బై చేస్తే మీకు ట్విట్టర్ నుంచి సేల్ వచ్చినట్టు. అలాగే ఫేస్బుక్ పేజ్ లో మీరు ఒక ఫోటో ఇచ్చేసి బై లింక్ అనేసి అక్కడ లింక్ ఇచ్చేసేయండి. సో దాని తర్వాత ఆ పోస్ట్ లింక్ ని కాపీ చేసుకోవాలి. ఫేస్బుక్ పోస్ట్ లింక్ ని కాపీ చేసుకొని అది మీరు వాట్సాప్ స్టేటస్ లో పెడతారా, యూట్యూబ్ లో పెడతారా, ఎక్కడన్నా పెట్టచ్చు. సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఎక్కడికి వెళ్తారు, ఫేస్బుక్ పోస్ట్ కి వెళ్తారు. పోస్ట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బై చేస్తారు. సో మనకు అమెజాన్ నుంచి ట్రాకింగ్ ఏమవుతుంది, ఫేస్బుక్ నుంచి సేల్ వచ్చింది అనుకుంటారు. అలాగే ట్విట్టర్ పెడితే ట్విట్టర్ నుంచి సేల్ వచ్చింది అనుకుంటారు. అలాగే వెబ్సైట్ పెట్టాం కాబట్టి వెబ్సైట్ నుంచి సేల్ వచ్చినట్టు కన్సిడర్ అవుతుంది. ఇది క్లియర్ కదా. సో నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే నేను సేల్స్ చేశాను బట్ నాకు కమిషన్ రావట్లేదు అంటున్నారు. సో నేను ఒకసారి మీకు చూపిస్తాను. అమెజాన్ అఫిలియేట్ కమిషన్ రేట్ అని సెర్చ్ చేయండి. మీకు అమెజాన్ అఫిలియేట్ ఇక్కడ ఒక ఫీ స్కెడ్యూల్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తాను అనమాట ఏ పార్ట్ కి ఎంత కమిషన్ వస్తుంది అనేసి. ఇక్కడ చూసుకోవచ్చు కిచెన్ అండ్ అప్లయన్స్ కి 9% కమిషన్ అంట. అండ్ గ్రాసరీ, ఇకో, హోమ్ ఇవన్నిటికి 5%, 6% ఉంది. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని మొబైల్స్ సేల్ చేస్తారు, వాళ్ళకి కమిషన్ రావట్లేదు, సేల్ కంప్లీట్ అవ్వట్లేదు అంటారు. సో దానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ మీరు కింద స్క్రాల్ చేసి నడితే మీకు 0% కమిషన్ అనేసి కూడా కొన్ని మొబైల్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ ఫోన్స్ 0.5 ఫిక్స్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫీ, అంటే 0.5 కమిషన్, అంటే ఆల్మోస్ట్ 0 కమిషన్ అన్నట్టు. అందులో కమిషన్ రాలు. ఇక్కడ ఈ మొబైల్స్ అన్నిటికీ ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని మొబైల్స్ కన్సిడర్ చేస్తారు. ఈ మొబైల్స్ అన్నిటిని మనం సేల్ చేసినా కూడా మనకు కమిషన్ ఎంత వస్తుందంట, 0.5 ఫిక్స్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫీ. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు OnePlus, ఐటెల్ వీటికి 1.5 కమిషన్. అలాగే దీంట్లో కూడా ఉంటుంది 0.1. గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ కి 0.1 కమిషన్. ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు. సో 0% కమిషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. కాబట్టి మనం ఏం చేయాలంటే స్పెసిఫిక్ గా ఏదైనా మంచి ప్రోడక్ట్ తీసుకోండి, యూనిక్ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9% ఉంది కిచెన్ అప్లయన్స్ అనేసి. సో కిచెన్ కి సంబంధించిన మంచి ప్రొడక్ట్స్ తీసుకోండి. నేను ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చేశాను చాపర్ కి సంబంధించింది. సో ఆ గ్యాడ్జెట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరికైనా కానివ్వండి. సో అలాంటి గ్యాడ్జెట్స్ మీరు ఒక రీల్ క్రియేట్ చేసిన, స్టోరీలో పెట్టిన, ఆ లింక్ వచ్చేసరికి బయోలో పెట్టాను. సో బయోలో లింక్ ఇస్తాను, ఆ బయోలో లింక్ నా వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఆ వెబ్సైట్ కి వస్తారు. వెబ్సైట్ కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి బై చేస్తే నాకు సేల్ వస్తుంది. సో అలా అన్నమాట. 180 days లో మీరు 3 సేల్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 180 days లో మీకు ఖచ్చితంగా అప్రూవల్ అయితే వస్తుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. సో మెయిల్ లో ఆల్రెడీ మెన్షన్ చేస్తారు కంగ్రాచులేషన్స్ అనేసి, మీ స్టోర్ ఐడి మెన్షన్ చేస్తారు. సో అప్రూవల్ అలా వచ్చింది అనుకోండి, మెయిల్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత మీరు మీ
లింక్స్ ని అఫ్లెట్ లింక్స్ ని ఎక్కడన్నా షేర్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్బుక్, మీరు ఎక్కడన్నా. ఇప్పుడు నేను టెలిగ్రామ్ లో కూడా లింక్స్ పోస్ట్ చేస్తున్నా అమెజాన్ కి సంబంధించింది. సో ఎందుకు పోస్ట్ చేస్తున్నా, నాకు ఆల్రెడీ అప్రూవల్ వచ్చిన తర్వాత నేను పోస్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రతిసారి టెలిగ్రామ్ నుంచే సేల్స్ రావద్దు. మనము ఏదైతే ఇచ్చామో, లైక్ నేను ట్విట్టర్ ఇచ్చాను అనుకోండి, ఆ ట్విట్టర్ నుంచి కూడా కొన్నిసార్లు సేల్స్ తీసుకురావాలి. అంటే మంత్ కి ఒక 2 సేల్స్ అయినా ఖచ్చితంగా తీసుకురావాలి. లేదంటే మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ మీ అకౌంట్ అనేది డీయాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే ప్లాట్ఫామ్ ఇచ్చారో అప్రూవల్ కోసం, నేను వెబ్సైట్ ఇచ్చా కాబట్టి నేను వెబ్సైట్ నుంచి కూడా మంత్లీ ఒక 2 సేల్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలన్నమాట. మంత్లీ 1 or 2 సేల్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి నా వెబ్సైట్ నుంచి. రిమైనింగ్ అంటే నేను యూట్యూబ్ లో లింక్స్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లో లింక్స్ ఇస్తాను, ఆర్ఎల్స్ నా టెలిగ్రామ్ ఛానల్ లో లింక్స్ ఇస్తాను. ఈ విధంగా సో ఎక్కడ నుంచి అన్నా నాకు సేల్స్ అయితే వచ్చేస్తాయి. వన్స్ అప్రూవల్ వచ్చినంత ఈ విధంగా ఎక్కడైనా పోస్ట్ చేసి మనం ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. సో వన్స్ ఎర్నింగ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది, డేట్ వైజ్ ఎంత ఎర్నింగ్ అయింది ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వ్యూ ఫుల్ రిపోర్ట్ మీరు క్లిక్ చేసుకుంటే మొత్తం ఫుల్ రిపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఎంత ఎర్నింగ్ అయింది డే వైజ్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఎంత ఎర్నింగ్ అయింది మొత్తం కనిపిస్తుంది. అండ్ మీకు పేమెంట్ రావాలనుకుంటే పేమెంట్ హిస్టరీ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే మీకు పేమెంట్ హిస్టరీ కనిపిస్తుంది. ఎన్ని పేమెంట్ హిస్టరీస్ వచ్చాయి, నేను స్టార్టింగ్ లో చూపించా కదా పేమెంట్ ప్రూఫ్, సో ఆ విధంగా ఇక్కడ చూపిస్తుంది. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే గైస్, మీకు పేమెంట్ విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. 1000 రూపీస్ అయిన వెంటనే నెక్స్ట్ మంత్ వీళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నట్టు. ఓకేనా, మళ్ళీ స్పెసిఫిక్ గా పేమెంట్ విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ లేదు. సో వన్స్ మన అకౌంట్ లో 1000 రూపీస్ అయ్యాయనుకోండి, ఆటోమేటిక్ గా మనకు నెక్స్ట్ మంత్ పేమెంట్ అయితే వచ్చేస్తుంది మన బ్యాంక్ అకౌంట్ కి. ఏదైతే మనం స్టార్టింగ్ లో బ్యాంక్ అకౌంట్ ఇచ్చామో దానికి వచ్చేస్తుంది. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్యాంకింగ్ మన ఈమెయిల్ కనిపిస్తుంది, అకౌంట్ సెట్టింగ్స్ మీరు క్లిక్ చేసుకోండి. దాని తర్వాత చేంజ్ యువర్ పేమెంట్ మెథడ్ అని కనిపిస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని మీ పేమెంట్ మెథడ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో క్లియర్ గా అర్థమైంది కదా అమెజాన్ అసోసియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాన్ని అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలనేసి. సో వన్స్ అమెజాన్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడన్నా లింక్ షేర్ చేస్తూ అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే అప్రూవల్ వచ్చింది, ఓకే ఎర్నింగ్ ఎలా అవుతాయి అనేసి. సో నేను క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మీరు ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. బట్ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు అది చాలా ఓల్డ్ అయిపోయింది, ఎందుకంటే చాలా టెలిగ్రామ్ ఛానల్స్ అయితే వచ్చేసాయి కాబట్టి. సో అది పక్కన పెట్టేసాయి. సెకండ్ వే వచ్చేసరికి మీరు ఇన్స్టా రీల్స్ క్రియేట్ చేయాలి. నేను రీసెంట్ గానే హెచ్టీ డీల్స్ అనే ఛానల్ స్టార్ట్ చేశాను, ఐ మీన్ ఇన్స్టా పేజ్ స్టార్ట్ చేశాను. అందులో రీల్స్ క్రియేట్ చేస్తున్నారు. మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, అందులో కొన్ని ప్రొడక్ట్స్ వచ్చేసరికి నేను ఓన్ గా బై చేసి చేస్తున్నా. కొన్ని ప్రొడక్ట్స్ వచ్చేసరికి నేను రీసెర్చ్ చేసిన, ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళి ఏదన్నా ఒక గ్యాడ్జెట్స్ పిక్ చేసుకుంటున్నా, వాటినే నేను నా స్టైల్లో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. మీరు కావాలంటే నా పేజ్కి వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు. అలానే మీరు కూడా ఇన్స్టా రీల్స్ క్రియేట్ చేయాలి. మీ ఫేస్ చూపించకుండా పర్లేదు. అమెజాన్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే కిందికి స్క్రాల్ చేస్తే అక్కడ వీడియోస్ ఉంటాయి, లేదంటే టాప్ లో అయినా వీడియోస్ అయితే కనిపిస్తాయి మీకు. ఆ వీడియోస్ ని మీరు యూజ్ చేయొచ్చు ఎడిటింగ్ కోసం, అంటే రీల్స్ కోసం. ప్రాపర్ గా మంచిగా ఎడిట్ చేసేసి దాన్ని మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేయండి. మంచిగా రీచ్ వచ్చింది అనుకోండి, మీకు ఫాలోవర్స్ పెరుగుతారు, అట్ ద సేమ్ టైం మీకు అమెజాన్ అఫిలియేట్ నుంచి ఎర్నింగ్ కూడా అవుతుంది. సో నేనైతే ప్రెసెంట్ ఇప్పుడు అదే యూజ్ చేస్తున్నా. ఆయన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, సో దాని నుంచి కూడా నాకు సేల్స్ అయితే వస్తున్నాయి. అండ్ వీటికి మించి వేరే చెప్పాలంటే కనుక మీరు వాట్సాప్ లో మార్కెటింగ్ చేయాల్సిందే. వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, ఆర్ఎల్స్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ని అందరినీ కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. దెన్ ఆ గ్రూప్ లో అఫిలియేట్ లింక్ షేర్ చేయండి, ఎవరైనా కొంటే కమిషన్ అయితే వస్తుంది. బట్ నన్ను మీరు బెస్ట్ మెథడ్ చెప్పండి అని అడిగితే మాత్రం ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసుకుని అందులో రీల్స్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే ఎట్ ప్రెసెంట్ ఇన్స్టా రీల్స్ చాలా వైరల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక్క వీడియో 20K వ్యూస్ వచ్చాయి అనుకుందాం. సో 20K వ్యూస్ లో మీరు ఆ ప్రోడక్ట్ గురించి చెప్పినందుకు అక్కడ ఒక 10 రూపీస్ వచ్చాయి అనుకుందాం. ఆ ప్రోడక్ట్ లో మీకు కమిషన్ 10 రూపీస్. సో 20K లో ఒక 500 మెంబర్స్ అందులో తీసుకున్నా కానీ ప్రోడక్ట్, నేను 20K మెంబర్స్ లో 500 మెంబర్స్ అంటున్నా. సో 500 మెంబర్స్ తీసుకున్నా కానీ 500 into 10 రూపీస్ ఎంత అవుతుంది? 5000 రూపీస్. అంటే ఒక్క రీల్ నుంచి 5000 రూపీస్ ఏం చేస్తారు. అదే మీరు మంత్లీ ఒక 20-30 రీల్స్ చేయండి. 20-30 రీల్స్ చేస్తే ఒక్కొక్క రీల్ కి మినిమం 1000 రూపీస్ అనుకుందాం. ఒక్కొక్క రీల్ కి మినిమం 1000 రూపీస్ అనుకుందాం. అప్పుడు మీ ఎర్నింగ్ ఎంత? 30 రీల్స్ చేస్తే 30,000 రూపీస్. సో ఇది మ్యాటర్ అన్నట్టు. సో అందుకే చెప్తున్నాను, ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసుకుని అందులో రీల్స్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా మాక్సిమం ఇదే మెథడ్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే నేను రీల్స్ చేస్తున్నా. బట్ నాకు టైం సెట్ అవ్వట్లేదు, వీడియో ఎడిటింగ్ కానీ వీడియో రికార్డింగ్ కానీ. సో అందుకే నేను 3 days కి 4 days కి ఒక రీల్ అయితే పోస్ట్ చేస్తున్నా. బట్ మీరు ఒకటే వర్క్ మీద చేయాలి కాబట్టి రెగ్యులర్ గా డైలీ ఒక రీల్ మంచిగా ఒక 2 hours కూర్చోండి, మంచి ప్రోడక్ట్ ని రీసెర్చ్ చేయండి, ఆ ప్రోడక్ట్ మీద రీల్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి. ఓకేనా, 2 hours డైలీ 2 hours ఒక రీల్ క్రియేట్ చేసుకుని అప్లోడ్ చేస్తూ ఉండండి. డెఫినెట్ గా చెప్తున్నా, 30 days లో 30 రీల్స్ పోస్ట్ చేస్తే ఏదైనా ఒక రీల్ ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఆ వైరల్ ఉన్న రీల్ నుంచే మీరు ఖచ్చితంగా ఎర్నింగ్ అయితే చేసుకుంటారు. అలాగే మీకు ఫాలోవర్స్ కూడా వస్తారు ఇన్స్టాగ్రామ్ లో. అండ్ అవే వీడియోస్ ని యూట్యూబ్ లో కూడా పెట్టి యూట్యూబ్ షార్ట్స్ లాగా అప్లోడ్ చేయొచ్చు. సో మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరుగుతారు, యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అండ్ మీకు ఎర్నింగ్ కూడా అవుతుంది. సో ఇదైతే నా పర్సనల్ ఐడియా అండ్ పర్సనల్ సజెషన్ అన్నమాట మీకు. సో స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఎర్నింగ్ అనేది చేసుకోండి. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది గైస్. ఐ హోప్ మీకు క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి ఒక క్లియర్ కట్
క్లారిటీ కోసం ఒక ఫుల్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ దాని మీద ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో అది కూడా కామెంట్ చేయండి, సో దట్ నాకు ఒక పుష్ ఇచ్చినట్టు ఉంటారు ఆ వీడియో చేయడానికి. సో డెఫినెట్ గా కామెంట్ చేయండి. సో ఓవరాల్ గా వీడియో అయితే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ బై. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.